తర్వాత ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్స్ పెరుగుతున్నాయి. మీకు చేయబోయే సినిమాలు కూడా ఇలానే ఉండబోతున్నాయా? హ్మ్. అఖిల్ సినిమా లెనిన్ హ్మ్. సూపర్. మాట్లాడుకునే పాత్ర జనం అనుకుంటున్నాను నేను. వెరీ నైస్. నాకు అనిపించింది చేస్తున్నప్పుడు వేరియేషన్స్ అవి చాలా ఉంటాయి సినిమాలో. చాలా ముఖ్యమైన క్యారెక్టర్ సినిమాకి. హీరో తర్వాత హీరోయిన్ తర్వాత ముఖ్యమైన పాత్ర. కానీ నాకు మీతో ఒక సినిమా మీద డిబేట్ చేయాలని ఉన్నాను. కోర్ట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్, నేను మా మరదలు మూర్తి వైఫ్, మూర్తి ఫోటోగ్రాఫర్, మా తమ్ముడు తెలుసు కదా, తెలుసు కదా, మా మంగపతి బావగారు అంటుంది నన్ను. అంటే దాన్ని పాజిటివ్ వేలోనా నెగిటివ్ వేలోనా అంటే కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్ వే బావగారు, కొన్ని విషయాల్లో నెగిటివ్ వే అని సరదాగా వారానికి ఒకసారి ఖచ్చితంగా మేము కలుస్తాం చెప్తుంది. అన్నప్పుడల్లా నాకు మీరు గుర్తొస్తే అరే ఎంత క్రియేట్ చేసాడు ఒక మనిషి ఒక క్యారెక్టర్తోనే అనిపిస్తుంది. మీరేంటన్నా మంగపతికి సపోర్టా లేకపోతే వ్యతిరేకమా? శివ, మనము జనరేషన్స్ మారే కొద్దీ కుటుంబ వ్యవస్థ బలపడాలని కోరుకోవాలి, కానీ తెలిసి తెలియనితనంతో మా ఇష్టం వచ్చినట్టు మేము నడుచుకుంటాము అనంటే ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి ఫేస్ చేసే శక్తి లేక సూసైడ్ చేసుకునే మగపిల్లలు, ఆడపిల్లలు ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ తక్కువ ఏం లేదు శివ. ఈ సృష్టిలో ఆ రెండు ఉంటేనే జీవం, లేకపోతే లేదు, అసలు సృష్టి లేదు. అటువంటి పరిస్థితుల్లో తెలిసిన తెలియనితనంతో పిల్లలు ఇబ్బందులు పడుతుంటారు. వాటిని కంట్రోల్ చేయాలనేది ఒక హక్కులాగా ఫీల్ అవుతారు. బాధ్యతని హక్కులాగా ఫీల్ అయినప్పుడు ఆ హక్కు ఏమైందంటే ఎంత పని చేయడానికైనా వెనకాడదు. అలా జరిగినప్పుడు కొన్ని కుటుంబాలు ఛిద్రం అయిపోతాయి, ఆ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. మంగపతి వాదన కరెక్టే, కానీ తను ఇంప్లిమెంట్ చేసిన విధానం తప్పు. వాదన కరెక్టే, అతని పాయింట్ ఆఫ్ వ్యూ, అతని వాదన కరెక్ట్. సమాజంలో హెచ్చుతగ్గులున్న కూడా సమాజం మనందరం కూడా ఒక భారత రాజ్యాంగానికి కట్టుబడి బతుకుతున్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి మనం. 100%. నువ్వు నీ పిల్లలని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఇక్కడ ఒక సొసైటీ నిర్మాణం జరగాలంటే అందరూ కూడా దానికి కట్టుబడి బతికితే ఆ సమాజం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. మంగపతి తప్ప కరెక్ట్ అనేది ఈ మంగపతి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ఆ అబ్బాయి పట్ల ప్రవర్తన చాలా తప్పు. వాడు తీసుకునే జాగ్రత్త మన డిఎన్ఏలో ఉండింది యాక్చువల్లీ, మన డిఎన్ఏలో ఉంది. కరెక్ట్. ఇక్కడ రాజ్యాంగం కూడా కోర్టుల దగ్గర వెళ్ళినప్పుడు మనం అందరం నమ్మకం మీద వెళ్తున్నాం, భగవద్గీత మీద ప్రమాణం చేసి అని. కాన్స్టిట్యూషన్లో లేదు భగవద్గీత. అవును, కరెక్ట్, పాటించాలి. ఈవెన్ అమెరికా కూడా డాలర్ మీద ఏం రాస్తుంటే వి బిలీవ్ ఇన్ గాడ్ అని రాస్తుంది. అంటే ఒక ఫెయిత్ ఉంది, నమ్మకం. సో ఇక్కడ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మంగపతి కరెక్టే. బ్యాలెన్స్ తప్పాడు. బ్యాలెన్స్ తప్పి ఒక కుటుంబాన్ని తన యువకి ఎంత దూరమైనా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఒక దశ వరకు వాడు కరెక్టే. అవును, ఒక దశ వరకు ఆ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నన్ను జడ్జ్ చేయమంటే నేను చెప్పలేను. అది నేను ఇంకో రకంగా బిహేవ్ చేస్తా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను పిల్లలకు ఒకటే చెప్తా. 3 సూత్రాలు చిన్నప్పటి నుంచి నేర్పుతూ వచ్చాను వాళ్ళకి. 3 పాయింట్స్. నాన్న, షార్ట్ కట్ వద్దు, లైఫ్లో వర్కౌట్ అవ్వదు. వెరీ నైస్. నెంబర్ 2, డోంట్ డ్రింక్. తాగటం తప్పని నేను అంటలేదు. ఒకవేళ నీ బాడీ తట్టుకోకపోతే నాన్న, తాగి రోడ్ల మీద పడిపోయావు, తాగి వ్యసనాలకు అలవాటు పడి తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతావు. వివరంగా చెప్పేవాడిని ఈ 3 విషయాలు. రెండోది మోసం చేయొద్దేవాడిని. నీకు ఇబ్బందులు వస్తాయి. నిన్ను ఎవడో మోసం చేశాడు, ఓబీ బట్ అమ్మ తోడు, నేను పీల్చే గాలి మీద ఒట్టు. నేను ఇవి చిన్నప్పటి నుంచి నేర్పుతున్నాను. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవద్దు దయచేసి. ఎందుకు అది 3వ కండిషన్? ఏమో నాకు అదే అంటే రేపు పొద్దున తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇంకో పెళ్ళికి వెళ్ళొద్దు. ఒకవేళ మీరిద్దరు ఇష్టపడితే నాకు చెప్పు. మీరిద్దరు కరెక్టో కాదో అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అది పెద్దవాళ్ళుగా అనుభవాలన్నింటినీ
బేరీజ్ వేసుకుని రే ఇలా ఉంది చూసుకోండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కానీ ఒక క్షణం ఆగితే నువ్వు వద్దంటలా, అవును. ప్రేమించొద్దంటలా, ప్రేమించుకో, చెప్పి చేసుకున్నా, నేను సపోర్ట్ చేస్తాను ఈ ప్రేమని, నేను వద్దని. ఇవి మాత్రం నేను చెప్పాను నా పిల్లలకి. తప్పే అందరినీ చేయమని నేను అనట్లేదు, నాకు సంబంధం లేదు. తాగితే నా తాగి పాయింట్లో నేను ఇలా ఉంటే కష్టం వచ్చినా కానీ రేపు పొద్దున సుఖం ఖచ్చితంగా నీకోసం వెయిట్ చేస్తాం. మీకు అసలు ఎప్పుడు అలవాటు అవ్వలేదండి ఏది మందు కానీ? మందు నేను తాగలేదని నేను చెప్పను, దుర్మార్గం మాట నేను మాట్లాడను. నాకు నచ్చలేదు, వదిలేసాను అంతే. ఓకే. కళ్ళు మూసుకొని ఎందుకు తాగాల, లాస్ట్ సిప్ కళ్ళు మూసుకొని తాగుతాం. ఒకసారి అలా తాగినప్పుడు ఒక పెద్ద ఆయన అపర కుబేరుడు నన్ను మంచం మీద పడుకోబెట్టి నా థైస్ ఇలా నొక్కుతూ, ఒక మార్వాడి శివాజీ, ఆయన హిందీలో మాట్లాడతాడు, నా అచ్చా బచ్చా అయితే బాగున్నావు, మంచి ఆర్టిస్ట్వి. ఇప్పుడు మాస్టర్కి ముందు నేను జెమినీలో నన్ను చూసాను. మాస్టర్ కూడా అయిపోయినాకనే, మాస్టర్ అయిపోయినాకనే ప్రొవిషన్ ఎప్పుడు వచ్చింది మనకి? ప్రొబిషన్ 99 అప్పుడు తాగినాయా. అంత దాంట్లో కూడా ఒట్టేసి చల్లు మంది నాకు, అనిల్ బాయ్ లైఫ్ మీ కబీ అయిపోతే దిస్ ఇస్ మై ప్రామిస్. ఆయన అన్నాడు, దేవుళ్ళలాగానే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఒకవేళ నువ్వు రూట్ తప్పితే అంటే ఐ స్వేర్ అనిల్ భాయ్ कसम खा के बोल रहा हूँ, लाइफ में कभी नहीं पीता. వెరీ నైస్. నిజంగా అతను గ్రేట్. ఎందుకు వచ్చాడు ఆయన అసలు? ఎప్పుడు అతను నాకు నా ఫ్రెండ్ కమల్ ద్వారా పరిచయం. నాకు ఈ నేచరు అతను పంపించి నేను చేస్తున్న తప్పు, నేను నా దారి మారుతుంది మళ్ళీ అని అనుకునే పరిస్థితుల్లో ఆయన ఆ మందు కూడా పనికిమాలాడు గోపిగడి వల్లే, లేకపోతే నాకు అసలు అదే అది కూడా నాకు అవుతుంటే ఏదో పిచ్చిగా అనిపించేది. సో అంతే. మా బామ్మర్దులు మంచి మందబాబులం, మేము మందబాబులం అంటే వీకెండ్స్లో. అదే వాళ్ళు చాలా బిజినెస్ మెన్లు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. నాకేమో పడదు, నాకెందుకు గోల. నేను అందుకే పిల్లలకి ఇదే చెప్పాను, నాన్న ఫస్ట్ కూడా నేను ఈ మాట అన్నాను, తాగటం తప్ప నేను అంటలా, కానీ ఒకవేళ పడకపోతే జీవితమే నాశనం అవుతుంది కదా. డొనాల్డ్ ట్రంప్ చెప్తాడు చూసావా, వాళ్ళ అన్నయ్యని చూశాడంట డొనాల్డ్ ట్రంప్. వాళ్ళ అన్నయ్య మందు, డ్రగ్స్, సిగరెట్లు, స్మోకింగ్. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆయన నేర్పిన వీడియోలు ఉన్నాయి. డోంట్ డ్రింక్, నో డ్రగ్స్, డోంట్ స్మోక్. ఆయన వీడియోస్ చూశాను నేను, ఇప్పుడు కూడా కనపడుతుంది. ఎందుకు చెప్పాడు? ఒకవేళ పడకపోతే. ఐ స్వేర్ నేను అది ఎప్పుడూ ఆలోచించాను. వెరీ నైస్. పడకపోతే మా పిల్లలకి చెప్పేవాడిని, చాలా మంచి విషయం, సమాజానికి ఉపయోగపడే విషయం. నా పిల్లలకి చెప్పేవాడిని చిన్నప్పటి నుంచి. మా ఆవిడ సాక్ష్యం దీనికి. నాకు చెప్పకుండా మాత్రం పెళ్లి చేసుకోవద్దురా ప్లీజ్ రా అని అంట. ఎలా ఉంటారు పెళ్ళిద్దరు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా వెళ్ళొస్తుంటారా యూఎస్ అట్లాగా? లేదు, వాడు ఇప్పుడు వెళ్ళి 3 years అవుతుంది, నేను అసలు వెళ్ళలేదు. వీడియో కాల్స్ ఉన్నాయిగా అంతే, ఇక డైరెక్ట్గా లైవ్లో ఉన్నట్టు. కానీ ఎప్పుడన్నా అనిపిస్తుంది, అరే ఉంటే బాగుండేది, వెళ్ళి వచ్చేవాళ్ళం మనం కూడా అని అనుకుంటాను. కానీ జపాన్ వెళ్ళొచ్చారన్నా? అన్ని కంట్రీస్ తిరిగా శివ, అన్నీ అయిపోయినాయి, ఇంపార్టెంట్ కంట్రీలు చైనా తప్ప. చైనా ఒకటే మిస్ అయింది. వెళ్ళరు కానీ ఈ సంవత్సరం వెళ్ళరు కానీ